పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో ఆ బుల్లెట్ గడ్డిలో పడి నిప్పు రాజేసుకుంది. మరోవైపు హెలికాప్టర్ ఎగడంతో ఆ గాలికి ఆ నిప్పు మరింత రేగింది. దీంతో హెలికాప్టర్ కింద మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో స్థానికంగా జనం ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదం అయితే తప్పింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టేకాఫ్ తీసుకుంటున్న ఓ హెలికాప్టర్ కింద సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో ఆ బుల్లెట్ గడ్డిలో పడి నిప్పు రవ్వ రాజేసుకుంది. అయితే అది హెలికాప్టర్ గాలితో మరింత పెద్ద మంటగా తయారైంది. దీంతో ఆ మంట రాజేసుకోవడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ గాలికి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు మంటలను ఆర్పేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే పెను ప్రమాదం తప్పింది. భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు కోసం నాగర్ కర్నూలు జిల్లాకు ఎంపీ మల్లు రవి అలాగే మరో నేత సంపత్ కుమార్తో కలిసి హెలికాప్టర్లో వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమై మంటలను అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ప్రోటోకాల్ వివాదం సృష్టించింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక వేదికపైకి స్థానిక గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ సరితను పిలవకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి రైతులను కష్టాల పాలు చేసిందని, లేని భూ సమస్యలను సృష్టించి వారిని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ చెప్పులు అరిగేలా చేశారంటూ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణితో చాలామంది అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని, ఆత్మహత్యలకు కూడా వెనకాడలేదని అన్నారు. గతంలో రైతు బంధు బీఆర్ఎస్ తొత్తులకు మాత్రమే ఇచ్చేవారని సంచలనం వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయం వల్ల సామాన్యులు కూడా ఇబ్బందులు పడ్డారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పెద్దల కుటుంబాలకు మాత్రమే ఉపయోగపడేలా ధరణి చట్టం తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల మాటలను వినట్లేదని, గత సర్కార్ వీఆర్ఏ వ్యవస్థను తొలగించిందని ఫైర్ అయ్యారు. రైతుల భూ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకే తాము భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించి పైసా ఖర్చు లేకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటు మంత్రి కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ టైంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో మంటలైతే చెలరేగాయి. ప్రస్తుతానికైతే ఆ మంటలు ఆర్పడంతో ఊపిరి పీల్చుకున్నారు జనం. బుల్లెట్ గడ్డిలో చిన్నగా నిప్పురవ్వ రాజేసుకుంది. హెలికాప్టర్ గాలికి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వెంటనే మంటలు ఆర్పేయడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్కి అయితే పెను ప్రమాదం తప్పింది. ఇతర నేతలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒకసారిగా కలకలం రేగింది. అయితే మంటల్లో పూర్తిగా సిబ్బంది అప్రమత్తమై ఆర్పివేయడంతో ప్రమాదం అయితే తప్పింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.